ఓ బల్లెట ఆ గోడ మీద నుండి పట్టుజారి బకెట్లో నీళ్ళల్లో పడిపోయిందట. ఆ బకెట్లో నీళ్లు సగం వరకే ఉన్నాయట. ఈ బల్లి ఆ బకెట్ నీళ్ళలో పడిపోయిన తర్వాత నీళ్ళలో నుంచి బయటకు రావడానికి శతవిధాల ప్రయత్నం చేస్తుంది. ప్రాణాపాయ స్థితి నుంచి పాపం అది తప్పించుకోవాలని తోక స్పీడ్గా ఊపుతుందట, కాళ్ళు స్పీడ్గా కదిలిస్తుందట. ఎట్లాగైనా బయటకు రావాలని తోక స్పీడ్గా కాళ్ళు స్పీడ్గా కదిలించడం. గోడల మీద ఉన్న కొన్ని బల్లులు చూసి ఈ బల్లిని చూసి అనుకుంటాయి అంట, ఏమనుకుంటాయో తెలుసా? నీళ్ళల్లో పడిన తర్వాత ఈ బల్లి భలే ఎంజాయ్ చేస్తుంది, జలకాలు ఆడుతుంది, ఈత కొడుతుంది, అబ్బబ్బా ఎంత ఎంజాయ్ చేస్తుందో చూడండి అని ఒక బల్లితో ఇంకో బల్లి మాట్లాడుకుంటుందట. ఈలోపు ఇంకో బల్లి అంటదట, నిజమే మామ, ఆ బల్లి నీళ్ళల్లో పడి అసలు అంతకు మునుపు తోక ఎప్పుడైనా అంత స్పీడ్గా కదిలిచ్చిందా? అంతకు మునుపు ఎప్పుడైనా కాళ్ళు అంత స్పీడ్గా కదిలిచ్చిందా? మనం కూడా నీళ్ళల్లో పడితే అంత ఎంజాయ్మెంట్ వస్తుందేమో అని గోడల మీద ఉన్న బల్లులు అనుకున్నాయట. నీళ్ళల్లో పడిపోయిన బల్లి అంటది, ఒరే మీకు దండం పెడతా, నేనేదో పడిపోతే పడిపోయా, నరకం అనుభవిస్తున్నా, దయచేసి మీరు పడవద్దురా, నీకు దండం పెడతా అని ఈ బల్లి అంటే గోడ మీద ఉన్న బల్లులు అంటాయంట, నువ్వు పొందుకున్న ఎంజాయ్మెంట్ మేము పొందుకోవటం నీకు ఇష్టం లేక కుళ్ళుపోద్దానివే, కుళ్ళుపోద్దానివి. నీకు ఎంజాయ్మెంట్ లేకపోతే తోక అంత స్పీడ్కి ఎందుకు ఊపుతావు, కాళ్ళు అంత స్పీడ్కి ఎందుకు ఊపుతావు? నీకేదో ఎంజాయ్మెంట్ ఉంది. ఈ బల్లి అంటుంది, మీకు దండం పెడతానే, నా బతుకు పాడైపోయింది, మీరు దోకొద్దు అంటుంది. మీరు చూడండి, కొడుకు తాగుబోతు తండ్రి దగ్గరికి వెళ్ళి, నానా నువ్వు తాగుతున్నావు కదా నానా, నేను కూడా తాగాలనుకుంటున్నా, ఈ విషయమై నీ అభిప్రాయం ఏంటి నానా అని ఇంటర్వ్యూ చేస్తే కొడుకు తండ్రి అంటాడు, నీకు దండం పెడతారా నాయన, నా బతుకెటు కూడా పాడైపోయింది. డాడీ నువ్వు పేకాట ఆడుతున్నావు కదా డాడీ, నువ్వు ఆడినట్లుగానే నేను కూడా పేకాట ఆడాలనుకుంటున్నా. డాడీ నువ్వు కళ్ళు షాప్కి వెళ్ళినట్లుగానే నేను కళ్ళు షాప్కి వెళ్ళాలనుకుంటున్నా, వెళ్ళమంటావా? నువ్వు వెళ్ళినట్లుగానే సాని కొంపలకు నేను వెళ్ళాలనుకుంటున్నా, వెళ్ళమంటావా అని ఒకవేళ కన్న కొడుకే కన్న తండ్రిని అడిగితే ఆ తండ్రి ఏమంటాడు తెలుసా? కాళ్ళు పట్టుకొని, ఒరే నాన్నా, నా బ్రతికెడు తిరిగి నాశనం అయిపోయిందిరా, నీ బ్రతుకు నాశనం చేసుకోవద్దురా. ఆ త్రాగుడులో సంతోషం ఉందని, సినిమాలో సంతోషం ఉందని భ్రమపడి నేను వెళ్ళా, వాటిలో సంతోషం లేదు. దైవజనమా, మానవాళికి నిజమైన సంతోషాన్ని పుట్టించే ఏకైక సంతోషపు ఔషధం ఈ రాత్రి నేను ప్రకటించే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారు.